బ్రో హనుమాన్ మూవీ నుండి శ్రీ రామదూత సాంగ్ వచ్చింది కదా, ఎలా అనిపించింది? సాంగ్ మాత్రం వేరే లెవెల్ భయ్యా. నాకు పిచ్చ నచ్చింది. ఎందుకంటే ఒక హనుమాన్ అనేది మన ఇండియన్లో ఒక గాడ్, ఒక ప్లస్ ఒక పెద్ద మనం ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం కాబట్టి ప్లస్ మంచి సాంగ్ వినగానే గూస్ బంప్స్ వస్తున్నాయి భయ్యా. ఆ విజువలేషన్ చూస్తే ఎలా అనిపిస్తుంది? సాంగ్ లో మొత్తం సీజీ వర్క్ చేసి మనం సినిమా చూసినాం కదా, సేమ్ ఇప్పట్లో ఆ సినిమా తీసుంటే బ్లాక్ బాస్టర్ ఇట్టి కొడుతుండే. అదే సినిమా ఇప్పుడు అదే తీసుకొచ్చారు, అదే కాన్సెప్ట్తో తీసుకొచ్చారు, అట్లనే ఇట్టి కొట్టేటట్టు అని అనిపిస్తున్నారు పక్క. ఎందుకంటే ఇక్కడ డైరెక్టర్ కూడా మంచి మంచి సినిమాలు తీసిండు, జాంబిరెడ్డి కానీ మంచి మంచి సినిమాలు తీసిండు కాబట్టి సినిమా పెద్ద బిగ్గెస్ట్ హిట్ కొడుతుంది ఈ ఇయర్. ఇప్పుడు వచ్చిన 4-5 సినిమాలలో కూడా ఈ సినిమా మాత్రం ఒక 100 కోట్లు వచ్చినా పర్లేదు భయ్య. ఎందుకంటే అన్ని లాంగ్వేజ్లలో రిలీజ్ చేస్తారు కాబట్టి, అంత చిన్న హీరోకి అంత ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి నువ్వు అర్థం చేసుకో. రాజమౌళికి కథ ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తారు తెలుసా? ఇప్పట్లో హీరోల ఈజం నడుసలేదు భయ్య, డైరెక్టర్లే హీరో నా దృష్టికి. ఎందుకంటే బాహుబలిని ఎక్కడో తీసుకెళ్ళిండు, RRRని ఎక్కడో తీసుకెళ్ళిండు, RRRలో కూడా హార్ ఉంది. అంటే ఇప్పుడు మనకు డైరెక్టర్లే హీరో కాబట్టి ఈ సినిమాకు నేను ఖచ్చితంగా వరలక్ష్మి కానీ ఉన్న చిన్న హీరో కూడా కాదు, ఖచ్చితంగా కథనే హీరో, ఆ డైరెక్టరే హీరో. అంత ఎలివేషన్స్ సాంగ్లో విఎఫ్ఎక్స్ ఎలా ఉన్నాయి? విఎఫ్ఎక్స్, ఎలివేషన్స్, ఆ బీజిఎం సాంగ్లో వేరే లెవెల్ భయ్య. అసలు వచ్చి పడేసాడు. సినిమా మాత్రం ఈ ఇయర్లో మాత్రం ఒక సంక్రాంతి ఫెస్టివల్స్ అని చెప్పుకోవచ్చు. కానీ పెద్ద హీరోలు మూవీస్ వస్తున్నాయి కదా, అవునవును. దాని ముందు హనుమాన్ కాంతారా మూవీ 400 కోట్లు కొట్టింది భయ్య. ఇప్పట్లో మన పెద్ద హీరోలు ఎవరు కొట్టారు చెప్పు? కాశ్మీర్ ఫైల్ అందులో ఎవడున్నాడు హీరో? 400 కొట్టింది. ఎవరు హీరో కాదు ఇక్కడ కథ. ఇప్పుడు జేమ్స్ కెమెరామ్యాన్ ఉన్నాడు, టైటానిక్లో ఉన్న హీరో ఎవడో తెలియదు ఇప్పటి వరకు. జేమ్స్ కెమెరామ్యాన్ ఇంద్రా బాబు అనగానే ఎవరు అంటారు? జేమ్స్ కెమెరామ్యాన్ టైటానిక్ రా బాబు అని అంటారు. ఇప్పటికీ ఆ ట్రెండ్ ఇప్పటికీ 50,000 కోట్లు అది అట్లనే రికార్డులు చరిత్రలో నిలిచిపోయింది. ఇప్పుడు ఈ సినిమా కూడా హనుమాన్ కూడా చరిత్రలో నిలిచిపోబోతుంది. అది హీరో వల్ల కాదు, ఇప్పుడున్న కథలో ఉన్న హీరోలు కాదు, ఆ కథనే హీరో ఇప్పుడు మనకు కావాల్సింది. అంటే హిందూ సెంటిమెంట్తో అవునవును. మనం ఎట్లయినా మన హిందుస్థాన్ కాబట్టి పక్కా వేరే లెవెల్ ఉండబోతుంది. సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ పక్కా షేక్ చేస్తుంది. ఇప్పుడు ఎన్ని సినిమాలు వచ్చినా మాత్రం సంక్రాంతి పండుగ మాత్రం హనుమాన్ది అని చెప్పుకోవచ్చు.